హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాగా లిరికల్ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈ యాప్ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కింద మీకు బాటంలో ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంత రేషియో కావాలో అడుగుతుంది. సో మనకి ఈ ఈ వీడియోకి ఏమొచ్చు 4:5 రేషియో కావాలి కాబట్టి సో దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే రిజల్యూషన్ ఏమొచ్చు 720p హెచ్డీలో మీద క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రేమ్ రేట్ ఏమొచ్చు 60 FPS మీద క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చో బ్లాక్లో పెట్టుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏ సాంగ్ అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ మూవీ మీద క్లిక్ చేసుకొని ఆ సాంగ్ అనేది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు సాంగ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మీరు కట్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీరు 30 సెకండ్స్ దాకా చేస్తారు కాబట్టి సో అక్కడ దాకా మీరు ఇలాగా కట్ చేసుకోండి. సో కట్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆ సాంగ్ మొత్తం వినండి. సో ఆ సాంగ్ మొత్తం వినిన తర్వాత మీకు లిరిక్స్ అనేది చేంజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లిరిక్స్ వచ్చింది. సో ఇక్కడ తర్వాత ఇంకో లిరిక్స్ వచ్చింది. సో అక్కడ మీరు ఇలాగా దాని మీద క్లిక్ చేయండి. 1:34 ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సాంగ్ మొత్తం ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏమంటే ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని సో మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఫోల్డర్స్ ఉంటాయి, మీ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ సాంగ్ అయితే అంటే ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో, ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఈ ఫోటో అనేది హెచ్డీలో ఉంది, నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో మన దగ్గర ఈ హెచ్డీ ఈ ఫోటో అనేది ఎలా హెచ్డీలో మార్చుకోవాలో అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి ఒకసారి. సో ఇలాగా ఆ ఫోటో అనేది ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ చేసిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇలాగ లాస్ట్ దాకా సో తెచ్చుకోవాలన్నమాట, ఇలా లాస్ట్ దాకా. సో ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో మీకు ఒక ప్రిసెట్ అనేది ఇచ్చాను, వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రిసెట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు కింద ఒక ప్రిసెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆ 2 లేయర్స్ని ఇలాగా కాపీ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీడియోలోకి వచ్చేసి సో పేస్ట్ చేసుకోండి రెండు. సో ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ అని ఉంది కదా, సో ఇది లాస్ట్ దాకా జరుపుకోండి ఇలాగా. సో జరుపుకొని ఈ విఎస్ఎస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలాగా కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ అన్నీ డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసి ఇది కూడా లాస్ట్ దాకా మీరు ఇలా జరుపుకోండి. సో తెచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్నారు కదా లిరిక్స్ దగ్గర, సో లైన్ లాగా. సో అక్కడ మీరు ఇలాగ కట్ చేసుకోండి అన్నమాట. సో ఇలాగ మీరు వీడియో అంతా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ లిరిక్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ లిరిక్స్ అనేది ఇక్కడ ఇవ్వండి.
సో ఇలాగ మీరు ఆ లిరిక్స్ అనేది ఇచ్చిన తర్వాత సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫర్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలాగ అన్నిటికీ కూడా ఇలాగే పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీద సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత రేషియోలో అంటే ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఆ వీడియో అనేది చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుంటే మీకు అంతా ఓకే అని అనిపిస్తే కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు సేవ్ అయిపోతుంది.